హాయ్ అందరికీ నమస్తే. రాష్ట్రంలో సొంత పార్టీల మీద విభేదించి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. వారిద్దరు కూడా ఒకే జిల్లాకి చెందినటువంటి వ్యక్తులు అనుకోవచ్చు. ఒక రకంగా మొదటి వ్యక్తి అంటే వైఎస్ఆర్సీపీ అధికారం వచ్చిందాకా చాలా కష్టపడి ఎంతో కొంత దళితుల ఓట్ బ్యాంకుని చీల్చి వైఎస్ఆర్సీపీకి బలంగా ముద్రించినటువంటి వ్యక్తి మహాసేన రాజేష్ అలియాస్ మహాసేన ఒక ఛానల్ తోటి నడుపుతూ దళితుల సమస్యలపై పోరాడుతూ సరిపెళ్ళ రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ అని అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, చాలా వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క విషయంలో కూడా వివాదాస్పదంగా వివాదంతో మిగిలేటువంటి వ్యక్తి సరిపెళ్ళ రాజేష్ అని చెప్పుకోవచ్చు. సో ఇతని గురించి అందరికీ తెలుసు రాష్ట్రంలో. ఇక రెండో వ్యక్తి త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు. ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని విభేదించి బయటకు వెళ్ళారు. రాజేష్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి విభేదించి బయటకు వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ మీద బాణం సంధించి, అంటే పార్టీలు అయితే టీడీపీలో చేరలేదు అప్పటికి, ఇటీవల కాలంలోనే ఆయన పార్టీలో చేరాడు. కానీ వైఎస్ఆర్సీపీ మీద మాత్రం బాగా ఉన్నటువంటి మైనస్లని, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న తప్పులని, వీటన్నిటిని కూడా ఖండిస్తూ దగ్గర 3.5-4 సంవత్సరాల పాటు బాగా ప్రయాణం చేశాడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన. అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా అలానే చేశారు. వీళ్ళిద్దరూ ఒకే పని చేశారు. కాకపోతే వీళ్ళిద్దరి కమ్యూనిటీ విభాగాల్లో అంటే కులాల పరంగా చూస్తే వీళ్ళిద్దరూ డిఫరెంట్ కోణంలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇద్దరు టీడీపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్కి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదే రఘురామకృష్ణరాజుకి కొంచెం లేట్గా ఉండి సీట్ని రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు. కానీ అక్కడ మాత్రం పి గన్నవరంలో జనసేన కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, ఇట్టి పరిస్థితుల్లో సహకరించం మహాసేన రాజేష్కి, మేము సహకరించే ప్రసక్తే లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి ఓసీ వర్గాలు కావచ్చు, ఎస్సీ వర్గాలను కూడా రెచ్చగొట్టి రాజేష్కి అక్కడ టికెట్ లేకుండా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఏం వాయిస్ ఇవ్వలేదు. కానీ రాజేష్ అలాగనే ఉండిపోయాడు. ఇప్పటికి కూడా రాజేష్ ఒక్క మాట కూడా టీడీపీని కానీ జనసేన కానీ అనలేదు. కానీ గతంలో ఎప్పుడో విభేదించినటువంటి వీడియోల్ని చిత్రీకరించి ఆ వీడియోల్ని హైలైట్ చేస్తూ వైరల్ చేస్తూ జనసేన తిట్టిన వీడియోస్ని, టీడీపీని తిట్టిన వీడియోలని వాళ్ళు ప్రచురించి ఇతను పార్టీకి పనికిరాడు, అనర్హుడు, ఇతనికి మేము ఓట్లు వేయము అని చెప్పేసి రాజేష్ని బలంగా ఒక శత్రువులాగా చిత్రీకరించి పక్కన పెట్టేశారు. సరే, తర్వాత అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు, అయిపోయింది. కానీ రఘురామకృష్ణరాజు విషయంలో అది డిఫరెంట్గా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం కుల విచక్షణ అంతే కుల విచక్షణ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కుల వివక్షతోటే రాజేష్ని అక్కడ అనగదొక్కబడ్డారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు క్షత్రియుడు. ఆ స్థానిక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో తక్కువ మంది ఉండొచ్చు కాక, కానీ ఫైనాన్షియల్గా ఎక్కువగా ఉన్నందువలన అతనికి రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ ఏం చేయలేకపోయింది. టీడీపీ మాత్రం తన హక్కును చేర్చుకొని తనకు సీట్ ఇచ్చి దగ్గరుండి గెలిపించుకున్నారు. కారణాలు ఏంటి? రఘురామకృష్ణరాజుకి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కేవలం కులం. వీళ్ళిద్దరు చేసింది ఒకే ఫైటింగ్. వైఎస్ఆర్సీపీ మీద యుద్ధం ప్రకటించినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరే. కానీ టీడీపీలో రఘురామకృష్ణరాజుకు సీట్ ఇచ్చి గెలిపించుకున్న దగ్గరుండి తనకి స్పీకర్ కావచ్చు, టీడీపీ చైర్మన్ కావచ్చు, ఏదైనా ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. కానీ అంతకంటే ఎక్కువ ఫైటింగ్ చేసినటువంటి వ్యక్తి మహాసేన రాజేష్కి మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నారు. అదేవిధంగా తనని పార్టీ నుంచి దూరంగా పెట్టాడు. కానీ మహాసేన రాజేష్ గతంలో కొన్ని పొర్లి కానీ తెలిసి తెలియని అనుభవంతో రాజకీయ ఈ చదరంగంలో కొన్ని తెలిసి తెలియని మాటలు వాడి ఉండొచ్చు, కానీ చాలా మెచ్యూర్ అయ్యాడని చెప్పుకోవచ్చు. టీడీపీని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తను నాకు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి నమ్మాం మనం. మా దళితులంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను అనుకున్నాను.
నా మాటను గౌరవించి రాష్ట్ర దళిత ప్రజలందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేశారు అంటూ ఒక చిరునవ్వి నవ్వి వీడియో చేశాడే కానీ ఎక్కడ కూడా అదుపు తప్పి కానీ హద్దు మీరి కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ గతంలో మాట్లాడే వీడియోస్ని వైరల్ చేస్తూ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు బాగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. మరి కులాల కుంపటి పోయిందని చెప్పేసి టీడీపీ వారు ఎంతవరకు చెప్పుకుంటున్నారో తెలియదు కానీ అసలు రాజకీయానికే రానియకుండా అతను అనగదొక్కబడిన పరిస్థితి టీడీపీలో లేదా? టీడీపీ వారు దీన్ని గ్రహించొద్దా? ఇప్పుడు ఇన్ని పదవులు పంచుతున్నారు. ఒక్క నామినేటెడ్ పోస్టు మహాసేన రాజేష్కి ఇవ్వడానికి ఏమైంది? ఎందుకు ఇవ్వకూడదు? ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్కి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని పట్టించుకోకుండా ఉండటం చాలా తప్పు. ఇది చాలా దారుణమైన విషయం. దళితులంటే అంత చిన్న చూపు. ఎందుకంటే దళిత ఓట్ బ్యాంకుతోనే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ పార్టీని, జనసేన పార్టీని, కూటమిని మహాసేన రాజేష్ చాలా గట్టిగా నమ్మాడు. నమ్మినటువంటి వ్యక్తికి ద్రోహం చెయ్యకూడదు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మహాసేన రాజేష్ని ముందుండి నడిపించడానికి అతనికి ఒక కేడర్నిచ్చి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి. ఇది ఎందుకంటే ఇది ఒక రకంగా అభ్యర్థన కాదు, డిమాండ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి అంత కృషి చేసిన వ్యక్తిని సైలెంట్గా వదిలేయటం చాలా తప్పు. కానీ తెలుగుదేశం అభివృద్ధికి ఎంతవరకు రఘురామకృష్ణరాజు పోరాటం చేశాడో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఫైటింగ్ అయితే చేశాడు కానీ తెలుగుదేశానికి ఎటువంటి ఉపయోగకరమైన పరిస్థితి అయితే చేయలేదు. కానీ మహాసేన రాజేష్ వైఎస్ఆర్సీపీ మీద దాడి నిర్వహించాడు. టీడీపీ అభివృద్ధికి, టీడీపీ ఓట్ బ్యాంక్ పెంచడానికి ఎంతగానో ఉపయోగపడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దయచేసి వదిలిపెట్టద్దు. టీడీపీ శ్రేణులందరూ కూడా నేను సెల్యూట్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా ఆయనకి సహకరించి ఆయన్ని క్యాబినెట్లో కావచ్చు, నామినేటెడ్ పోస్టులో కావచ్చు, అట్లాంటి వారిని మీరు ఉపయోగించుకోవడం వల్ల వారి ఓట్ బ్యాంక్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుందని ఈ యొక్క వీడియోలో తెలియజేయడం.